పాండమిక్ పీరియడ్లో పిల్లలందరూ కూడా పాఠశాలలు లేక ఎలాంటి డ్రిల్ కానీ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేక ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఓన్లీ లాగిన్ లాగౌట్ థమ్స్ అప్ థమ్స్ డౌన్ మ్యూట్ అన్మ్యూట్ అనే ఉద్దేశంతో బాల్యానికి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ను నేర్చుకుంటూ వాళ్ళలో ఉన్న సృజనాత్మక నైపుణ్యాలకు కొంత మెరుగుపరుచుకునే అవకాశాలు లేకున్న సిచ్యువేషన్లో ఆదిలాబాద్ జిల్లా పక్షాన డిసిబి సెక్రటరీ అశోక్ గారు, నిపాని సంతోష్ గారు, అలాగే సెక్టోరల్ ఆఫీసర్ నర్సయ్య గారు మా ఆర్జేడి గారి ఆశీస్సులతో ఈ యొక్క తెలంగాణలో పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల ప్రాశస్త్యాన్ని మళ్ళీ సంస్కృతి వారసత్వాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ తెలంగాణ పండుగలను అభినందించడం, అలాగే తద్వారా పిల్లల్లో ఉన్న రచనా శక్తిని పెంపొందించడానికి, పిల్లల్లో చిత్రలేఖనం, చిత్రాలు గీయడం అన్నది అభిరుచి పెంపొందించడానికి, అలాగే కథలు రాయడం, స్వేచ్ఛగా విద్యార్థులు భావ ప్రకటన చేయడానికి పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అనే 3 విభాగాలుగా విభజించి గత అక్టోబర్ నెల 9వ తారీఖు నుంచి 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు పోటీలు నిర్వహించాం సార్. ఈరోజు పిల్లలను అభినందించడానికి విచ్చేసిన మీకు జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా, దానికన్నా ముందు డిసిబి అశోక్ గారు ఈ యొక్క పోటీల యొక్క డీటెయిల్స్ వివరించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు బాలల దినోత్సవము మరియు దీపావళి పండుగ. ఈ సందర్భంగా మరి మన వరంగల్ ఆర్జేడి గారు శ్రీ లింగయ్య గారు మరియు డిఈఓ మన ఆదిలాబాద్ డిఓ గారు గౌరవ రవీందర్ రెడ్డి గారు మరియు సెక్టరల్ ఆఫీసర్స్ నర్సయ్య సార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మన ప్రభుత్వ బడులను కాపాడుకుందామనే మా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ రవీందర్ రెడ్డి గారు, బస్సుల ప్రతాప్ గారు మరియు జడ్జిలుగా వ్యవహరించిన సభ్యులు, అలాగే టెక్నికల్ సపోర్ట్ చేస్తున్న సంతోష్ గారు. ఈ సందర్భంగా జడ్జిలు అంటే ఒక 6 రోజుల కొరకు 6 జడ్జిలు పెట్టి దీన్ని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన డిఓ గారు వివరించడం జరిగింది. మొదటి రోజు పోటీలో అంశము బతుకమ్మ పండుగ దీనికి జడ్జిగా ప్రతాప్ గారు వ్యవహరించడం జరిగింది. రెండవ రోజు పోటీలో భాగంగా బతుకమ్మ పండుగ గొప్పదనం గురించి వీడియోలు తయారు చేసి పంపడం జరిగింది. మొదటి రోజు 183 నామినేషన్స్ రావడం జరిగింది, చాలా గొప్పగా. అలాగే వీడియోలు కూడా తయారు చేసే టెక్నిక్స్ మన పిల్లలు ప్రభుత్వ పాఠశాల పిల్లలు పెంపొందించుకొని 30 వీడియోలు పంపడం జరిగింది. 3వ రోజు పోటీలకు సంబంధించి పండుగకు సంబంధించిన ఒక కథను రాయడం జరిగింది. దీనికి నాగరాజు గారు జడ్జిగా వ్యవహరించడం జరిగింది. ఇక 4వ రోజు ఈ కరోనా కాలంలో మీ చదువులు ఎలా సాగుతున్నాయి అనే దానికి సంబంధించి ఒక వ్యాసం రాయడం జరిగింది. దీనికి వెంకటేష్ జడ్జిగా వ్యవహరించారు. అలాగే మరొక రోజు దసరా పండుగకు సంబంధించిన చిత్రాలు గీయమనడం జరిగింది. దీనికి బయటి సతీష్ గారు జడ్జిగా వ్యవహరించారు. ఇక చివరిగా మీ భవిష్యత్ లక్ష్యం ఏమిటి, దీన్ని ఎలా సాధిస్తారనే వ్యాసం రాయమడితే దీనికి వెంకటేష్ గారు జడ్జిగా వ్యవహరించడం జరిగింది. అంటే ఇక్కడ పండుగలతో పాటు ఇప్పుడున్న పరిస్థితిని కూడా కొంత ప్రశ్నించే విధంగా మేము టాపిక్స్ ని ఎంపిక చేయడం జరిగింది. ఏంటంటే కరోనా కాలంలో చదువులు ఎలా సాగుతున్నాయి అనేది ఒకటి, అలాగే మీ భవిష్యత్ లక్ష్యం ఏమిటి పిల్లలలో క్రియేటివిటీని పెంపొందించడం కొరకు కథలు రాయడం ద్వారా, వ్యాసాలు రాయడం ద్వారా, చిత్రాలు చేయడం ద్వారా ఈ క్రియేటివిటీ పెంపొందించడం. మరి పాఠశాలలు పోటీలు నిర్వహించడం జరిగింది. మరి మనకు ఉమ్మడి జిల్లాలోని చాలా పాఠశాలల నుంచి పాల్గొనడం జరిగింది. ప్రతి సబ్ జూనియర్, జూనియర్ తర్వాత సీనియర్స్ ప్రతి విభాగంలో ఫస్ట్ సెకండ్ ప్రైజులు చొప్పున మొత్తము ప్రతిరోజు 6 ప్రైజులు చొప్పున
36 మందికి ఇప్పుడు ఈరోజు మనము సర్టిఫికెట్లు ప్రదానం చేయబోతున్నాము. మరి ఈ సందర్భంగా మన పిల్లల్ని, మన జిల్లా పిల్లల్ని ఉద్దేశించి మన దగ్గర డిఓగా పనిచేసి మరి వరంగల్ ఆర్జేడిగా పనిచేస్తున్న కె లింగయ్య గారు మరి మాట్లాడవలసిందిగా కోరనారు. సార్ ఒక్క నిమిషం సార్. సార్ పిల్లలు ఎవరు? అన్ని చేస్తాను సార్. అశోక్ గారు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. చేశాను. వీడియో కనిపిస్తుంది కదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే అండి. గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి గారు, డిసిబి సెక్రటరీ అశోక్ గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, సంతోష్ కుమార్ గారు, మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులు, విజేతలు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మరియు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషకరం. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంచాలని, ఒక మంచి ఆలోచనని రేకెత్తించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తి, తర్వాత ఆలోచన శక్తిని పెంపొందించాలని వారం రోజులు అంటే గత నెల 19 నుంచి 24 వరకు 6 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని డిసిబి సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, దసరా, బతుకమ్మ అంటే పండగలతో పాటు అదేవిధంగా మీ భవిష్యత్తు యొక్క లక్ష్యాలు ఏమిటి, ఎలా సాధిస్తారు, అదేవిధంగా కరోనా కాలంలో మీరు మీ చదువు ఎలా కొనసాగినది అనే భిన్నమైన అంశాలు, అంటే పిల్లల యొక్క ఊహని పదును పెట్టేటువంటి విధంగా ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఆ విధంగా ఆలోచించినప్పుడు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా వాళ్ళు ఏమి కావాలనుకున్నారనేది ఒక అభిప్రాయానికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక వ్యాసమే కాకుండా భిన్నమైన విధంగా అంటే వ్యాసము, చిత్రాలు గీయటం, వీడియో తీయటం, తర్వాత ఈ సృజనాత్మక సంబంధించి ఇవన్నీ కూడా అంటే భిన్నంగా టాపిక్స్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. మంచి కార్యక్రమాన్ని చేపట్టి వారం రోజుల పాటు పిల్లల్ని అదేవిధంగా పిల్లవాడు దీనికి సంబంధించి ప్రిపేర్ కావాలంటే కూడా ఉపాధ్యాయుడి యొక్క సహకారం అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఒక పోటీ వాతావరణాన్ని కల్పించటం, తద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావటం. వారు ఇంతకుముందే ఫస్ట్ వారి స్కూల్లో పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా అశోక్ గారు జూమ్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. తర్వాత వారు చేసిన తర్వాత ఆదిలాబాద్లో చాలా పాఠశాలల్లో రాజశేఖర్ గారు ఇంకా మిగతా చాలా మంది ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్, జిల్లా విద్యాశాఖ గారి యొక్క సహకారంతో చాలా పాఠశాలలలో జూమ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పిల్లలు ఈ విపత్కర పరిస్థితి ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు రెగ్యులర్గా పాఠశాలలు నడుస్తాయనేది సంబంధించి ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. ఒకవేళ పాఠశాలలు స్టార్ట్ చేస్తే హాఫ్ డే ఫస్ట్ నడవటం, ఇట్లా కొన్ని క్లాసులు, దీనికి సంబంధించి అన్ని కూడా కొన్ని ఆలోచనలు నడుస్తున్నాయి. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అవి త్వరలో కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవటానికి పిల్లల్ని, ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయులు అందరి యొక్క సహకారంతో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి డిసిబి సెక్రటరీ గారు అశోక్ గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, సంతోష్ గారు, వారికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండి అన్ని రకాలుగా పూర్తి సహకారాన్ని అందించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విజేతలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ స్ఫూర్తితో డెఫినెట్ గా ఆదిలాబాద్ లో విద్యా వ్యాసంగాన్ని కొనసాగించడానికి, మరింత విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి, ఉపాధ్యాయుల సహకారంతో మున్ముందుకు వెళ్ళడానికి
సదా మీ ఆశీస్సులు మాకు కావాలి సార్. ఈరోజు సెలవు దినమైనా కూడా మీరు మీ విలువైన సమయాన్ని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖకు వెచ్చించి విద్యార్థులందరికీ ఆశీస్సులందరూ అందించినందుకు జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి సెలవు రోజు అయినప్పటికీ, పండుగ రోజు అయినప్పటికీ మరి మన జిల్లా మీద అభిమానంతో మా పిల్లలందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఒక రెండు ప్రైజులు ఇప్పుడు ప్రకటిస్తారు. ఆ తర్వాత మీరు సరే ఓకే ఓకే. ఈ ప్రభుత్వ బడులను కాపాడుదాం అనే ఒక పేరుతోటి గత 2 సంవత్సరాలుగా కొంతమంది లైక్ మైండెడ్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాల్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ ఉపాధ్యాయుల మధ్య మాత్రమే షేరింగ్ ఆఫ్ ఐడియాస్ కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. దీనికి అనూహ్యమైన స్పందన అనేది రావడం జరిగింది. కేవలం ఉమ్మడి జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చుట్టుపక్కల నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ జిల్లా నుంచి కూడా మనకు నామినేషన్స్ రావడం జరిగింది. కానీ మనకు పరిధి మన ఉమ్మడి జిల్లా కాబట్టి అని చెప్పేసి వాటిని తీసుకోలేదు. అంతటి స్పందన వచ్చినందుకు మరి ఆ స్పందన కోసము కృషి చేసినటువంటి ఫీల్డ్ లెవెల్ కి ఇన్ఫర్మేషన్ పంపించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వ బడులను కాపాడుదామనే అంశం కింద మొట్టమొదటి అంశం మనము 19వ తారీఖు నాడు నిర్వహించడం జరిగింది. ఆ అంశం పేరు ఏంటంటే బొడ్డెమ్మ పండుగ జరుపుకునే విధానం. ఇది వ్యాస రూపంలో ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 183 మంది విద్యార్థులు నామినేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సబ్ జూనియర్స్ విభాగంలో 2, జూనియర్స్ విభాగంలో 2, సీనియర్స్ విభాగంలో 2, మొత్తము ఈ అంశం కింద 6గురిని ఎంపిక చేయడం జరిగింది, ప్రథమ ద్వితీయ అంశాల వారిగా. సో దయచేసి గౌరవనీయులు ఆర్జెడ్డి గారు, తర్వాత విద్యాశాఖ అధికారి గారు ఉన్నారు కాబట్టి ఒక 2 పేర్లను నేను అనౌన్స్ చేయడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ ప్రభుత్వ బడులను కాపాడదామనే ప్రశంసా పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జూమ్ ద్వారా. సబ్ జూనియర్స్ విభాగంలో పవిత్ర 4వ తరగతి ప్రాథమిక పాఠశాల అర్లీ బి. ఒకసారి దీన్ని స్క్రీన్ చేయడం జరుగుతుంది సర్టిఫికెట్ ని. అదే మాదిరిగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు 2వ సబ్ జూనియర్స్ లో 2వ ద్వితీయ స్థానం ఉన్నటువంటి గుర్ర అక్షర ప్రాథమిక పాఠశాల లాండ్ సంఘి వారికి కూడా వారి ద్వారా ఈ ప్రశంసా పత్రాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. అట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అశోక్ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు మిగతా పిల్లల వివరాలు ఒకసారి చదువుదాం. గొడ్డెమ్మ పండుగ జరుపుకునే విధానానికి సంబంధించిన వ్యాస రచన రూపంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి సబ్ జూనియర్స్ ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం చెప్పడం జరిగింది. జూనియర్స్ విభాగంలో యోగిత 7వ తరగతి ఏహెచ్ఎస్ గర్ల్స్ ఇచ్చార వీరు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా అబ్దుల్ అహద్ ఖాన్ ప్రతిభా హై స్కూల్ మావల వీరు జూనియర్స్ విభాగంలో ద్వితీయ స్థానంలోకి రావడం జరిగింది. అదే మాదిరిగా సీనియర్స్ విభాగంలో గవర్నమెంట్ హై స్కూల్ తిరుపల్లికి సంబంధించి చదువుతున్నటువంటి సాయి నంది ప్రథమ స్థానంలో రావడం జరిగింది. అదే మాదిరిగా ఏజీబీబీ మోడీ ఎం రోజా ఇది కూడా 10వ తరగతి చదువుతుంది, వీరికి కూడా ద్వితీయ స్థానం రావడం జరిగింది. ఈ బొడ్డెమ్మ పండుగ జరుపుకునే విధానానికి సంబంధించినటువంటి ఈ వ్యాసరచన పోటీలో పాల్గొన్న విజేతలకు
ఈ ప్రభుత్వ బడులు కాపాడుకుందాం అనే సంస్థ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా రెండవ అంశం బొడ్డెమ్మ పండుగ గొప్పదనం గురించి వీడియో రూపంలో అంటే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ మీరు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అశోక్ గారు థ్యాంక్ యూ అనండి. ఓకే థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే లేదు అంతా మీ కృషినండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఓకే సార్ మీరు లెఫ్ట్ వెళ్ళచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు రెండవ అంశం బొడ్డెమ్మ పండుగ గొప్పతనం. ఇది ఒక 3 నిమిషాల పాటు వీడియో రూపంలో సమర్పించమని చెప్పడం జరిగింది. దీన్ని మేము 20వ తారీఖు నాడు ఈ అంశాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి జడ్జిగా రవీందర్ రెడ్డి గారు వ్యవహరించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ 6 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో సబ్ జూనియర్స్ విభాగంలో లక్ష్మీ చైతన్య ప్రాథమిక పాఠశాల కనుగుట్ట విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా ద్వితీయ స్థానంలో తేజశ్రీ 5వ తరగతి ప్రాథమిక పాఠశాల కరంజీ విద్యార్థిని ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. ఈ విద్యార్థులిద్దరికి అభినందనలు. అదే మాదిరిగా జూనియర్స్ విభాగంలో బి సాక్షి 8వ తరగతి జెడ్పీఎస్ఎస్ కూరా విద్యార్థిని ప్రథమ స్థానంలో ఎంపిక కావడం జరిగింది. అదే మాదిరిగా అశ్విని 8వ తరగతి కేజీబీవి గాదిగూడ వీరు ద్వితీయ స్థానంలో ఎంపిక కావడం జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులకు ప్రభుత్వ బడులు కాపాడుకుందాం సంస్థ ద్వారా శుభాభినందనలు. అదే మాదిరిగా సీనియర్స్ విభాగంలో ప్రబలిక 10వ తరగతి కేజీబీవి భీంపూర్ ఈ విద్యార్థి ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా అఖిల 10వ తరగతి జెడ్పీఎస్ఎస్ కూరా వీరు ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. ఈ విద్యార్థులకు కూడా సంస్థ ద్వారా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ గెలుపొందిన ఎంపిక కాబడిన విద్యార్థులే కాకుండా దీంట్లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి, తర్వాత వాళ్ళు ఎంకరేజ్ చేసిన ఉపాధ్యాయులందరికీ ఈ సందర్భంగా ప్రభుత్వ బడులను కాపాడుకుందామనే సంస్థ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక 3వ అంశము దసరా పండుగకు సంబంధించిన కథ. వాళ్ళు విన్నది అంటే వాళ్ళ తాతల ద్వారా కావచ్చు, ఇంకెవరి ద్వారా కావచ్చు, వారు విన్నటువంటి కథల్ని దసరాకు సంబంధించి రాయమని చెప్పేసి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మేము 21వ తారీఖు నాడు ఇది ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అన్వయమైన స్పందన రావడం జరిగింది. అద్భుతమైన కథలు ఈ సందర్భంగా మాకు రావడం జరిగింది. దీన్నే మన బాల సాహిత్యం కూడా అనుకుంటాం. మనం గతంలో కూడా డైరీ ఆధ్వర్యం నిర్వహించడం జరిగింది. అలాంటి స్పందన మళ్ళీ ఒకసారి కనబడడం జరిగింది. దీనికి జడ్జిగా నాగరాజు గారు జెడ్పీఎస్ఎస్ స్కూల్లో పనిచేస్తున్నారు, ఎస్ఏ ఫిజికల్ సైన్స్. వీటన్నిటిని స్క్రూటినీ చేసేసి ఒక 6 ఎంపిక చేయడం జరిగింది. మరి వారి కృషికి గాను ఈ సంస్థ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి దీంతో ఎంపికైనటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో అమృత 5వ తరగతి ఎంపీపీఎస్ అడా వీరు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా బి లగన్ 5వ తరగతి ఎంపీపీఎస్ అర్లీ వీరు నిలవడం జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులకు సంస్థ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము. అదే మాదిరిగా జూనియర్స్ విభాగంలో జి శ్రీజ 8వ తరగతి జెడ్పీఎస్ఎస్ కూరా వీరు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా బి రిత్విక్ 8వ తరగతి జెడ్పీఎస్ఎస్ గిమ్మ వీరు ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది. ఈ విద్యార్థులకు సంస్థ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అదే మాదిరిగా సీనియర్స్ విభాగంలో కె రాధిక 10వ తరగతి జెడ్పీఎస్ఎస్ కుచ్లాపూర్ వీరు ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. అదే మాదిరిగా ఐ శిరీష 10వ తరగతి కేజీబీవి జైనత్ ఈ ఇద్దరు విద్యార్థులకు ప్రభుత్వ బడులు కాపాడుకున్నాం సంస్థ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో అంటే ఈ కథకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చాలా మంది కథలు రాసి పంపడం జరిగింది. వారు విన్నా చదివినా ఇలాంటి కథలు ఎన్నో అద్భుతమైన కథలు మనకు షేర్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ అంటే ఎంపిక కాబడిన వాళ్ళే కాకుండా ఇది పార్టిసిపేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున
ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తదుపరి 3 అంశాల్ని మన సంస్థకు సంబంధించినటువంటి మరో కార్యదర్శి రవీందర్ రెడ్డి గారు వివరించడం జరుగుతుంది. ఇరవై 22వ తేదీ రోజు దసరా పండుగకు సంబంధించిన చిత్రాలు గీయడం, ఈ అంశానికి బైరి సతీష్ గారు జడ్జిగా వ్యవహరించడం జరిగింది. విజేతలుగా సబ్ జూనియర్ నుండి మొదటి బహుమతి బి హర్షిత, 5వ తరగతి పిఎస్ ధనోరా బోధ్. అలాగే రెండవ విన్నర్ పుష్కర్ విహాన్, 5వ తరగతి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ ఆదిలాబాద్. జూనియర్ విభాగంలో మొదటి బహుమతి ఎం సౌమిత, 7వ తరగతి జెడ్పిఎస్ఎస్ ధనోరా బి. రెండవ బహుమతి బమిత, 8వ తరగతి ఎస్ఆర్డిజి స్కూల్ ఆదిలాబాద్ గారికి రావడం జరిగింది. అలాగే సీనియర్ విభాగంలో మొదటి బహుమతి ఏ మణికంఠ, 10వ తరగతి టిఎస్ మోడల్ స్కూల్ బంగారుగూడ. ద్వితీయ బహుమతి జి అపూర్వ, 10వ తరగతి జెడ్పిఎస్ఎస్ జైనత్ గారికి రావడం జరిగింది. ఆ తర్వాత 5వ తర్వాతి అంశం కరోనా సమయంలో మీ చదువులు ఎలా కొనసాగుతున్నాయి అనే ఈ వ్యాసంకు జడ్జిగా వెంకటేష్ సార్ గారు వ్యవహరించడం జరిగింది. ఇందులో విజేతలుగా సబ్ జూనియర్ విభాగం నుండి మొదటి స్థానంలో ప్రహర్షిక, 3వ తరగతి సరస్వతి శిశు మందిర్ ఆదిలాబాదు. అలాగే ద్వితీయ బహుమతి రుతిక, 5వ తరగతి ఎంపీపీఎస్ అర్లీబి గారు. జూనియర్ విభాగం నుండి మొదటి బహుమతి మారియా, 8వ తరగతి జెడ్పిఎస్ఎస్ వడూర్ నేరడిగొండ. రెండవ బహుమతి వేదిక, 8వ తరగతి ఎంపీ యూపీఎస్ కోలారి గుడత్నూరు గారికి రావడం జరిగింది. సీనియర్ విభాగంలో మొదటి బహుమతి రాజారాణి, 10వ తరగతి జెడ్పిఎస్ఎస్ సింకిడి. ద్వితీయ బహుమతి నిరోష, 10వ తరగతి జెడ్పిఎస్ఎస్ కాన్పా మేడిగూడ. ఇది కరోనా కాలంలో మీ చదువులు ఎలా సాగుతున్నాయన్న వ్యాసంలో విజేతలు. చివరిగా 6వ అంశం మీ భవిష్యత్ లక్ష్యం ఏమిటి, దీనిని ఎలా సాధిస్తారు అనే అంశంకు 23వ తేదీ రోజు ఇది నిర్వహించడం జరిగింది. ఇందులో సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి ఎస్ వాణి, 5వ తరగతి ఎంపీపీఎస్ అర్లీబి. అలాగే రెండవ స్థానంలో కోల సాక్షి, 4వ తరగతి పిఎస్ గుమ్మం. జూనియర్ విభాగంలో మొదటి బహుమతి హారిక, 8వ తరగతి జెడ్పిఎస్ఎస్ లక్ష్మీపూర్. రెండవ బహుమతి సుధీర, 8వ తరగతి జెడ్పిఎస్ఎస్ బరంపూర్. సీనియర్ విభాగంలో ముస్కాన్, 10వ తరగతి జెడ్పిఎస్ఎస్ అంకోలి. ద్వితీయ బహుమతి మీనాక్షి, 9వ తరగతి కేజీబీవి ఆదిలాబాద్ రూరల్. ఈ రకంగా 6 అంశాలలో 6గురు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ఎవరైనా పిల్లలు వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరైనా మాట్లాడచ్చు. ఒక 2 నిమిషాలు. మీరు ఎట్లా పాల్గొన్నారు, మీకు ఏమనిపించింది కార్యక్రమంలో పాల్గొన్నారు? అన్మ్యూట్ చేసి వీడియో కూడా ఆన్ చేయండి పిల్లలు. వీడియో ఆన్ చేసి మాట్లాడండి. ఎవరైనా? గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? మై నేమ్ ఇస్ ప్రహర్షిత. ఓకే, గుడ్. చెప్పు, నీకేమనిపించింది? మాట్లాడు. దసరా కరోనా సమయంలో చదువులు ఎలా సాగుతున్నాయి? సబ్ జూనియర్ విభాగంలో
మొదటి బహుమతి వచ్చింది. ఓకే ఓకే, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడండి. నెక్స్ట్ ఇంకెవరైనా పిల్లలు ఇంకెవరైనా మాట్లాడండి. శ్రీజ, శ్రీజ ఉన్నదా? నిరేష మాట్లాడు. శ్రీజ, బియాకిల మ్యూట్ చేసి మాట్లాడు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నిరేష మాట్లాడు. నిరోష మాట్లాడు. మేడిగూడ రోడ్. నిరోష మాట్లాడు. సార్ నేను నీరజ్ మాట్లాడుతున్నాను, జెడ్పీహెచ్ఎస్ కాన్ఫర్మ్ మేడిక్. వెరీ గుడ్ గుడ్. నీకేమనిపించింది పోటీలో పాల్గొన్నప్పుడు? చెప్పు. నాకు పోటీలో పాల్గొన్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. అదే స్థానంలో నాకు 2వ బహుమతి రావడం. నన్ను ప్రోత్సహించిన మా సంతోష్ సార్ గారికి మరియు మా హెడ్ మాస్టర్ కి, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా? ఒక జడ్జి ఎవరైనా మాట్లాడండి సార్. జడ్జిలు ఎవరున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పు సార్. నమస్కారం సార్. అందరికీ ముందుగా గౌరవ ఆదిలాబాద్ జిల్లా డిఓ గారికి, అలాగే ఆర్జేడి సార్ గారికి, అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి అశోక్ సార్ గారికి, అలాగే ఎస్ఓ సార్ గారికి, అలాగే పిల్లలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు, అలాగే చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు సార్. మన ప్రభుత్వ బడులను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాం సార్. అందులో భాగంగా నాకు జడ్జిగా ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది సార్. సో నాకు పిల్లలందరూ కూడా వాట్సాప్ రూపంలో వారు గీసినటువంటి చిత్రాలను, అంటే బతుకమ్మకు సంబంధించి, దసరాకు సంబంధించి గీసినటువంటి చిత్రాలన్నింటినీ నాకు వాట్సాప్ రూపంలో పంపించడం జరిగింది సార్. దాదాపుగా ఒక 80 నుంచి 90 వరకు చిత్రాలు రావడం జరిగింది సార్. వాటన్నిటిని మరి జాగ్రత్తగా పరిశీలించి మరి సబ్ జూనియర్, జూనియర్, ఇది వరకే ప్రకటించడం జరిగింది సార్. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది సార్. సో ముందుగా విజేతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఈ అవకాశం, ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను ఒక భాగస్వాముడిగా చేసినటువంటి అశోక్ సార్ గారికి, రవీందర్ రెడ్డి సార్ గారికి, అలాగే ప్రతాప్ సార్ గారికి, డిఓ సార్ గారికి, అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అశోక్ సార్, మన రాజశేఖర్ సార్ అంటున్నాడు, లింగి హెడ్ మాస్టర్. మాట్లాడండి రాజశేఖర్ సార్. ఎవరు? రాజశేఖర్ సార్ మాట్లాడుతున్నా, అన్మ్యూట్ చేసి. ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ రాధిక, జెడ్పీఎస్ఎస్ కుచ్లాపూర్. నేను బతుకమ్మ కథ గురించి రాయడం జరిగింది. నాకు సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అందరికి. కంగ్రాచులేషన్. పిల్లల్లో సృజనాత్మకత నైపుణ్యాలు పెంపొందించడానికి, పిల్లల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి ఈ కరోనా పాండమిక్ పీరియడ్లో పాఠశాలలు భౌతికంగా నడవకపోయినా కూడా పిల్లలకు చదువులో టచ్ లో ఉంటూ, ఉపాధ్యాయుల్లో టచ్ లో ఉంటూ, ఉపాధ్యాయుల ద్వారా సలహాలు తీసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏ పాఠశాలలో చదివే విద్యార్థుల కన్నా తీసిపోయారు అనే ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఈ యొక్క ప్రభుత్వ బడులను కాపాడుకుందాం అనే నినాదంతో ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన ఒక టీం, డిసిబి అశోక్ గారు, ప్రతాప్ గారు, అట్లాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే దీన్ని వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న సెక్టోరల్ కంట నర్సయ్య గారు, అలాగే దీని వెనుక ఉన్న
పిల్లల్ని ప్రతి అంశంలో కూడా ప్రోత్సహించి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయ మిత్రులందరికీ ప్రత్యేకంగా బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, విజేతలైన విద్యార్థులకి అలాగే ఇందులో పార్టిసిపేట్ అయి విజేతలుగా నిలవకపోయినా ఒక ఆత్మస్థైర్యంతో ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకి వారిని ప్రోత్సహించిన అన్ని పాఠశాలలోని ఉపాధ్యాయ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంత మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో కూడా ఎజెండాగా తీసుకొని ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు వెన్నుదట్టి ప్రోత్సహించాలని ఈ యొక్క టీమును ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ యొక్క మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేయాల్సిందిగా డిసిబి కార్యదర్శి పోరెడ్డి అశోక్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. పండుగ రోజంతా సమయం ఇవ్వడం చాలా సంతోషకరము. ఇప్పుడు మన రవీందర్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ముఖ్యంగా ఈ సర్టిఫికెట్ అన్ని కూడా మీ ఉపాధ్యాయుల ద్వారా మీకు పంపడం జరుగుతుంది. మీరు ఉపాధ్యాయుల ద్వారా మీ సర్టిఫికెట్ తీసుకోండి. ఇప్పుడు రవీందర్ రెడ్డి సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గ్రూప్ ఏర్పాటు చేయడం 2 సంవత్సరాల క్రితం జరిగింది. కారణం ఏంటంటే అనేక వాట్సాప్ గ్రూపులలో కొన్ని సంఘాలైనప్పటికీ అన్నిటిలో కొన్ని రాజకీయ అలాగే వేరే అంశాలు చర్చ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొందరు మేమందరం మాట్లాడుకొని టీచర్లుగా మనకు అనేక అంశాలలో అనుభవం టీచర్లుగా ప్రభుత్వ బడులు ప్రత్యేకమైన గ్రూప్ ఏర్పాటు చేయాలని రావడం జరిగింది. ఆ రకంగా ఆ గ్రూప్ లో సృజనాత్మక కార్యక్రమాలు మరియు ప్రోత్సహించే అంశాలు తప్ప ఈ గ్రూప్ లో ఇతర ఏ అంశాలు రావద్దని నిబంధనలు పెట్టుకుని ఈ వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తూ అలాగే కొనసాగుతూ వస్తుంది. ఈ సందర్భంగా గారికి ఒక ఆలోచన వచ్చింది. సెలవులలో మనం విద్యార్థులకు కొంత యాక్టివిటీకి సంబంధించి అంశాలు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళకి బహుమతులు ప్రదానం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలను వెన్నుదట్టి ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంత పండగ పూట కూడా మనకు అమూల్యమైన సమయాన్ని ఇచ్చినటువంటి ఆర్జేడి లింగయ్య సార్ గారికి అలాగే మన డిఓ సార్ రవీందర్ రెడ్డి గారికి కూడా ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతం అనే వాట్సాప్ ద్వారా వాట్సాప్ ప్రతినిధుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సెక్టోరియల్ అధికారి నర్సయ్య సార్ గారికి అలాగే కల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు టెక్నికల్ సపోర్ట్ గా ఉన్నటువంటి సంతోష్ సార్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో మేముగా కాకుండా మాకు జడ్జిలుగా వెంకటేశ్వర గారికి కూడా ఈ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా అధికారులు మరియు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మీరందరూ సహకరించినట్లయితే భవిష్యత్తులో కూడా ఈ సంస్థ తరఫున మేము ఇంకా కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్ పెట్టేసి మీటింగ్ అండి. సంతోష్ సార్ మీటింగ్ అండి. ఓకే సార్ చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. రికార్డింగ్ సార్.